Good morning, dear students. Okay. Are you doing any exercise every day? Huh? How many of you doing exercises? Basically, why we are doing the exercises? ఎందుకు చేస్తాం మనం ఎక్సర్సైజ్ చెప్పండి. ఎందుకు చేస్తాం ఎక్సర్సైజ్? రిలాక్స్ అవ్వడం కోసం, రైట్? ద నెక్స్ట్ యాక్టివ్గా ఉండేదాని కోసం చేస్తాం, అవునా? సో ఎందుకు? సో వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ యు ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఆల్ హెల్ప్స్ టు యువర్ ఫిజికల్ హెల్త్. బాడీ ఫిట్ గా ఉండే దానికోసం రన్నింగ్, జాగింగ్ చాలా చేస్తూ ఉంటారు కదా, రైట్? ఆర్ యూ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ బ్రెయిన్? కీర్తన, ఏం చేస్తావు కీర్తన? అబాకస్ క్లాస్ లో నేర్పించిన ఎక్సర్సైజెస్ చేస్తే మన బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. లెట్స్ వి సీ వాట్ ఆర్ దట్. ఓకే, సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారు? ఫస్ట్ ఎక్సర్సైజ్. సో టేక్ యువర్ 2 fingers, ప్లేస్ ఆన్ యువర్ ఫోర్ హెడ్, ఎగ్జాక్ట్ గా ఐబ్రోస్ పైన. జస్ట్ ఒక చిన్న ప్రెస్. క్లోజ్ యువర్ ఐస్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, స్లోలీ రొటేట్. 1 2 3 4 5 6 7 8 9 10. Anti-clockwise. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ చేసడం వల్ల ఏం లాభం మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మర్చిపోయామనుకో, ఎక్కడైనా ఏదైనా మర్చిపోతే ఏం చేస్తాం? నోట్స్లు మర్చిపోతాం, వాటర్ బాటిల్ మర్చిపోతాం, క్యారేజీలు మర్చిపోతాం కదా, మనకు అలవాటు కదా బాగా. సమ్ టైమ్స్ ఏం చేస్తాము, అబ్బా అని తల పట్టుకుంటాం, అవునా? సమ్ టైమ్స్ గుర్తొస్తుంది, సమ్ టైమ్స్ గుర్తు రాదు. సో వై వీఆర్ డూయింగ్ లైక్ దట్? మన హ్యాండ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా వరకు గుర్తొస్తుంది. ఇక్కడ మన బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ చాలా యాక్టివ్గా ఉన్న బ్లడ్ వెజల్స్ అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మీరు లేచినప్పుడు ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే మీరు యాక్టివ్గా ఉంటారు డైలీ. ఓకే, అండ్ వన్ మోర్ ఎక్సర్సైజ్ ఐ విల్ టీచ్ యూ. అండ్ సెకండ్ వన్ ఈస్ టేక్ యువర్ 2 fingers, place like this, upper ear, just పైకి పుల్ చేయాలి. 1 2 3 and middle 1 2 3 and down 1 2 3. okay, do it 3 times again. 1 2 3 1 2 3 and 1 2 3. మేము చోబట్టి తిప్పినామంటే ఏం చేస్తారు? ఇంట్లో పోయి కంప్లైంట్ చేస్తారు, అవునా మేడం తిప్పేసినారు, చో తిప్పేసినారు, ఎర్రగా అయిపోయింది మా అని కదా. సో కాబట్టి నేను ఆ పని చేయను, మీ చోలు మీరే తిప్పుకోవాల్సిందే, రైట్? ఈ ఎక్సర్సైజ్ చేసే దాని వల్ల కూడా మన బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఫాస్ట్గా బ్లడ్ అనేది పంప్ చేస్తుంది, యాక్టివ్గా కూడా ఉంటాం. స్కూల్లో మధ్యాహ్నం పైన ఏం చేస్తాం? తినిన తర్వాత బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది. నిద్రపోయే వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? నో, నిద్రపోయే వాళ్ళు ఎవరు లేరారా క్లాస్లో మధ్యాహ్నము? ఓకే, వెరీ గుడ్. అలాంటిటప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నామంటే నిద్ర అనేది పోతుంది. ఓకే, బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది, క్లాసెస్ కాన్సన్ట్రేషన్గా వింటాము. ఈ ఎక్సర్సైజ్ చేసే దానివల్ల అవన్నీ యూజెస్ ఉన్నాయి. 2 exercises and last one more exercises for your concentration. ఓకే, ఈ 3 exercises ఎవ్రీడే మార్నింగ్ ఇంట్లో చేయాలి. టైం దొరికినప్పుడు చేసుకోవచ్చు. ఈ 2 exercises అయితే టైం దొరికినప్పుడు చేసుకోవచ్చు. ఓకే, క్లాస్లో టీచర్ చెప్పేది అర్థం కావట్లేదు, లేదు బోర్గా ఉంది, నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది, వినట్లేదు అన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద కాన్సన్ట్రేషన్ రీబ్యాక్. And final exercises, stretch your hands, cross it, hooks it and twist like this. Very good. If you can cross your leg, you can cross, otherwise you can stand like this only, no problem. Okay, మీ వల్ల కాలేదంటే you can stand like this only, straight గా నిల్చోవచ్చు. Close your eyes, relax yourself, breathe in and breathe out. Close your eyes, రిలాక్స్. అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు థింక్ పాజిటివ్ థింగ్స్. పాజిటివ్ థింగ్స్ ఏం చేస్తాము? ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ ఆర్ బాయ్, ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ ఆర్ బాయ్, ఐ కెన్ ఏబుల్ టు స్టడీ వాట్ ఎవర్ టీచర్స్ విల్ టాట్ యూ అండ్ ఐ కెన్ గెట్ ద గుడ్ మార్క్స్. సో మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవాలి. ఓకే, నేను అన్ని చదవగలుగుతాను, నేను అన్ని బాగా రాయగలుగుతాను, నేను ఈ రోజంతా మంచిగా ఉంటాను అని మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఓకే, ఎవరైనా చెప్పింది మనం వింటాం కదా, అవునా కదా? సో మీకు మీరు చెప్పుకోవాలన్నమాట, సరేనా? ఈ 3 exercises ఎవ్రీడే చేయాలి.
ఇంట్లో చేసిన వాళ్ళు you just make a small video and send into the group. Okay, relax, we'll move to the class.